రాజ్ తరుణ్ మరియు లావణ్యాల కథ తెలిసిందే. రాజ్ తరుణ్ మరియు లావణ్యాల మధ్య 2014 నుంచి 2017 వరకు మంచి సంబంధం ఉంది. ఆ తర్వాత వారు విడిపోయారు. రాజ్ తరుణ్ ఓ ఇంటర్వ్యూలో లావణ్య తనను బెదిరించేదని, తన ప్రతిష్టను దెబ్బతీసిందని, డ్రగ్స్ కి బానిసయ్యిందని, మస్తాన్ సాయి అనే వ్యక్తితో సంబంధం ఉందని చెప్పారు. లావణ్య తనపై అశ్లీల ఆరోపణలు చేస్తుందని, మస్తాన్ సాయిని పెళ్లి చేసుకోవాలని గుంటూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తుందని వివరించారు. లావణ్య తన ఫిర్యాదులో నార్సింగ్ పోలీసులకు రాజ్ తరుణ్ ఇటీవల డ్రగ్స్ కేసు తర్వాత తనతో విడిపోయాడని, ఆమెను బెదిరించిన అభిమత సినీ నటి ఆయన ప్రస్తుత గర్ల్ ఫ్రెండ్ అని పేర్కొన్నారు. లావణ్యను జనవరి 2024లో నార్సింగ్ పోలీసులు MDMAతో పట్టుకున్నారు మరియు ఆమె ఒక అమ్మాయి న్యూడ్ ఫొటోస్ని వాళ్ళ ఫాదర్కి పంపించి బ్లాక్మెయిల్ చేసింది అని కూడా తన మీద కేసులు ఉన్నాయి. వాళ్ళిద్దరికీ ఇప్పుడు ఎటువంటి సంబంధం లేదు అని రాజ్ తరుణ్ ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చారు.